చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. ఇది అన్న ప్రశ్న నేను అనుకోవద్దు. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. ఆ, మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా వాళ్ళు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను. నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ అన్నారా? నేను అన్నాను, అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను. అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది అంటే ఎందుకంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా ఇంకా నేను ఆవిడకి పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా కానీ పబ్లిక్ అయిపోయింది. అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా. ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది. మీరు ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పార్టీ పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను. చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకు లేనా. అవునా? కోర్టుకి వెళ్ళారు కదా, అవును, చూసుకుంటారు అది.